రేయ్, మా అందరి నమ్మకాన్ని చంపేశావు కదరా. ఎన్నో సంవత్సరాల నుంచి మేమందరం ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నాం రా. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండకపోవచ్చు, కానీ మా అందరికి వాచ్మెన్ అంటే నమ్మకం ఉంది. మేం బయటికి వెళ్తున్నామంటే తాళాలు మీ చేతికిచ్చి వెళ్తాం. మా ఇళ్లలో ఆడవాళ్లు ఒంటరిగా ఉంటే మీకు చెప్పి వెళ్తాం. ఆ నమ్మకాన్ని కూడా మోసం చేసావు కదరా, నమ్మక ద్రోహి. వీడితో మాట్లాడండి సార్, దయ్యాల ముందు భేదాలు వల్లిస్తున్నట్టు. మీరు తప్పుకోండి. మీరు ఆగండి అంకుల్, వీడికి మా స్టైల్లో కోటింగ్ ఇస్తాం. వద్దొద్దా, వీడిని బయటికి పంపించేస్తాం. తప్పు చేసిన వాడిని ఊరికే వదిలేస్తే ఈ రోజు మీ అమ్మాయి చేపట్టుకున్నాడు, రేపు వేరే అమ్మాయి చేపట్టుకుంటారండి. ఒరే ఒరే ఒరే, మీరు గమ్మున్నాను సామ్యా, మనకెందుకు తీయన్నా? పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. మీరు ఆగండి అంకుల్, వీడి సంగతి మేం చూసుకుంటాం. దేవత లాంటి రాధక్క చేపట్టుకుంటావరా? స్టాప్ ఇట్. ముందు వీడిని బయటికి పంపించండి. చూసావరా మా రాధకు మంచితనం? నువ్వు తను చేపట్టుకున్న క్షమించి వదిలేసింది. ఇంకా మాట్లాడరా? ఒరే ఒరే ఒరే, వాడినేం చేయబాకండి అబ్బాయా. మమ్మల్ని భయపెడతావరా? నన్నే అందరి ముందు రక్తం వచ్చేలా కొట్టి అవమానించి గంటేస్తారా? చస్తారు, మీరందరూ చస్తారు. ఈ అపార్ట్మెంట్ లో రోజుకొక 7 లేస్తుంది. నా మాటలు శిలాశాసనాలు. చస్తారు, మీరందరూ చస్తారు, మీరందరూ చస్తారు. ఆ వాచ్మెన్ గడు మనల్నే భయపెడతాడారా? వాడి టైం బాగోలేక మనకు దొరికెళ్ళా మామ. రే, ఆ మోసాగారు వాచ్మెన్ ని వెతికి పెట్టేంత వరకు మనకే డోకా లేదురా. ఎప్పుడు వాడి గోలేంద్రా మామ. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ. Cheers! ఆ వాచ్మెన్ గడు వచ్చేట్టున్నాడు. వాడు మనల్ని అంత ఈజీగా వదిలిపెట్టాడు. రే, పరిగెత్తండి, పదండ్రా. మోసగారు, పవన్ బాబు చనిపోయాడయ్యా. పోలీసులకి ఫోన్ చేయండి అయ్యా. వాడు అన్నంత పని చేశాడు. నా బిడ్డను పొట్టను పెట్టుకున్నాడు సార్. అన్నంత పని చేయడం ఏంటి? అది నేను చెప్తాను. ఈ అపార్ట్మెంట్ లో రోజుకొక 7 లేస్తుంది. వాళ్ళేదో కొట్టారన్న కోపంలో వాడు అలా అన్నాడు అనుకున్నాం. వాడు నిజంగా చంపేస్తాడని అనుకోలేదు బాబు. సార్, వాడిని కొట్టామన్న పగతో మాలో ఒకరిని చంపేశాడు సార్. రేపు ఇంకెవరిని చంపేస్తాడా అని మాకు చాలా భయంగా ఉంది సార్. డోంట్ వరీ, మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. నేను చూసుకుంటాను.